సైబర్ నేరాలపై పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా కొందరు వారి వలలో చిక్కుకొని సమస్తం పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అద్దంకిలో ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నాగేశ్వరరావును సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 1.23 కోట్లు లాక్కున్నారు. హవాలా చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నామంటూ నాగేశ్వరరావు దంపతులను బెదిరించారు. వారం రోజులుగా వీడియో కాల్ ద్వారా నాగేశ్వరరావు దంపతులను ఇంట్లోనే ఉంచి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు బెదరగొట్టారు. దీంతో వృద్ధ దంపతులైన ఇద్దరు భయాందోళనకు గురై 3 దఫాలుగా 1.23 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. ఇల్లు కూడా అమ్మి నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేయడంతో బాధితుడు నాగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి ఒక ఫోన్ చేస్తారా ఈ అడ్రస్లు ఉన్నాయి కదా బ్యాంక్ అడ్రస్ ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయమన్నది అవి కొద్దిగా హైలైట్ చేస్తూ బాగుంటుంది. పేరు ఎస్ నాగేశ్వరరావు. నేను సిడ్బీలో జనరల్ మేనేజర్గా రిటైర్ అయినాను. 2006లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇల్లు కట్టించుకొని ఇక్కడే ఉంటున్నాను. ఏమి చేయను, మామూలుగా సోషల్ వర్క్ చేస్తుంటాను కానీ ఇంకా ఏమి చేయను. తర్వాత ఉన్న ముందర టెలిఫోన్ చేసి మీది ఆధార్ కార్డు దొరికింది, దాని ద్వారా కెనరా బ్యాంకులో బాంబేలో సేవింగ్స్ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశారు, దాని ద్వారా హవాలా చేస్తున్నారు, అందువల్ల మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బాంబేలో 40 రోజులు మేము మీ ఇద్దరిని నన్ను మా మిసెస్ని ఉంచి ఫోన్లు కానీ ఏమి ఇవ్వకుండా ఒక్క మెడిసిన్ తప్ప ఇంకేమి ఇవ్వము అన్నారు. నేను బాంబేలో 40 డేస్ ఉండలేను అని అంటే అయితే ఆన్లైన్లో మిమ్మల్ని వెరిఫై చేస్తామని చెప్పి ముందర మీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ చెప్పమన్నాడు. చెప్పాను. తర్వాత నేను ఆల్రెడీ మామూలుగా సిబిఐ అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఇది కోర్టు సీన్ క్రియేట్ చేసి దానిలో నన్ను ఆన్లైన్లో వెరిఫై చేయడానికి జడ్జి గారు ఒప్పుకున్నారు. అలా అయిన తర్వాత ఇక నా దగ్గర ఉన్న షేర్లన్నీ అమ్మి ఆ డబ్బులన్నీ కట్టమన్నారు. అవన్నీ 3 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాను. తర్వాత ఇక నా దగ్గర షేర్స్ మొత్తం అయిపోయాయి. ఇక నా క్యాష్ కూడా ఏమి లేదు, మొత్తం ఇంక్లూడింగ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా తీసి కట్టేసేసాను. తర్వాత ఒక డబ్బులు 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ వాపసు వస్తాయన్నారు, కానీ ఏమి రాలేదు. మొన్న గురువారం రోజు మళ్ళీ నిన్న సోమవారం కదా నన్ను డిజిటల్ అరెస్ట్ చేశారు. తర్వాత మమ్మల్ని ఈ వీడియో కాలు ఆన్లోనే ఉండేది. 7 రోజులు, సుమారు 10 రోజులు ఆన్లోనే ఉంది. రైతులు కానీ పగలు కానీ ఒకవేళ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయితే మళ్ళీ ఫోన్ చేసి ఆన్ చేయమని చెప్పేవాళ్ళు. చేశాను. బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తే వాళ్ళకి చెప్పి ఇన్ఫామ్ చేసి నేను బయటికి వెళ్తున్నాను 4 గంటలు 2 గంటలు రోజు పొద్దున్న గుడికి వెళ్ళటం అలవాటు, అందువల్ల గుడికి వెళ్ళేటప్పుడు కూడా చెప్పి మెసేజ్ పెట్టి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాను అని చెప్పి మెసేజ్ కూడా పెట్టేవాడిని. అలా చేయించారు. అందువల్ల నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం 1,23,00,000 రూపాయలు పే చేశాను. తర్వాత 30వ తారీఖు అప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మి అది కూడా కట్టమన్నారు. నేను ఇల్లు అమ్మను, కట్టడానికి కుదరదు. అది 4 గంటలు టైం ఇచ్చారు, 4 రోజులు టైం ఇచ్చారు. 4 రోజుల్లో ఇల్లు ఎక్కడ ఎవరు అమ్ముతారు, ఎట్లాగా ఉంటుంటారు, అది నేను అమ్మనని చెప్పాను. అమ్మనని చెప్పిన తర్వాత అయితే నిన్ను డిజిటల్ ఫిజికల్ అరెస్ట్కి వస్తామన్నారు. సరే రండి, నేను చేయగలిగిందంటే ఏమీ లేదు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానంటే నన్ను బెదిరించాడు. పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తావో అది అని. కానీ నేను
కొద్దిగా ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కేసు చూస్తున్నారు.